అందరికీ నమస్కారం అండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. నాహంకర్త హరికర్త అనే వీటిలో నుంచి ఇప్పుడు 5వ స్వామివారి లీలను తెలుసుకుందామండి. పివిఆర్కే ప్రసాద్ గారు మనకి వివరించినవి. తిరుపతి కొండ మీద లడ్డు గొప్పదా లేక తిరువళ్ళూరు వీర రాఘవ స్వామి వారి పాదాల దగ్గర లవణం గొప్పదా అనే దాని గురించి స్వామివారి లీల ఇక్కడ చెప్పబోతున్నారండి ప్రసాద్ గారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శిన. అన్ని ప్రాణుల్ని సమభావంతో చూడాలన్నదే శ్రీకృష్ణ భగవానుడు గీతలో ప్రవచించిన ఈ శ్లోకానికి అర్థంగా చాలామంది చెబుతుంటారు. నిజానికి సమా పదానికి అర్థం సమానత్వం కాదు. సమా అంటే నేనే అని కృష్ణ భగవానుడు మరొక శ్లోకంలో చెప్పిన నిర్వచనం ఇక్కడ అన్వయిస్తుంది. అంటే ప్రతి ప్రాణిలోనూ ఒకే విధంగా ఉన్న భగవంతుణ్ణి చూడగలగాలి. పామరుడిలోనూ పండితుడిలోనూ కలిమి గలవాడిలోనూ లేమి నిండిన వాడిలోనూ ఎలుకలోనూ ఏనుగలోనూ కూడా దైవము ఒకే విధంగా సమంగా ఉంటాడన్నమాట. ఆయన్ని చూడగలగాలి అనేది ఈ శ్లోకం అర్థంగా ఇక్కడ చెప్పారండి. ఇది చెప్పడం వేరు, మానసికంగా అంగీకరించి అనుభవించడం వేరు. మన వేద శాస్త్రాలలో నిబిడీకృతమై ఉన్న ఈ మౌలిక సూత్రాన్ని జీర్ణించుకొని వంట పట్టించుకోవడం అంత సులభమైన విషయమా? పైగా ఏటా కోట్లాది భక్తుల్ని, వాళ్ళ నుండి వందలాది కోట్ల రూపాయల ముడుపుల్ని ఆకర్షిస్తూ కలియుగ వైకుంఠంగా బాసిల్లే తిరుమల శ్రీనివాసుని సన్నిధిలో పనిచేసే టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇంతటి పరిణతి నిండిన సమభావన సాధ్యమా? అందులోనూ ప్రతి ఒక్కరూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్వామివారి ప్రథమ సేవకుడు అని పదే పదే అంటుంటే అది నిజమేమోనన్న భ్రమకి లోను కాకుండా సమభావంతో వ్యవహరించడం సులభమా? నిజానికి శాస్త్రాలు ఈ విగ్రహారాధన పట్ల స్పష్టమైన విశ్లేషణని ఇచ్చి ఉన్నాయి. మనము పూజించేది విగ్రహాన్ని కాదు, అందులో ఉందని భావిస్తున్న దైవాన్ని. భగవంతుడు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు. స్వయంభూ విగ్రహంలో ఈ దైవతత్వం మరింత ఎక్కువగా ఉంటుందంటారు. ప్రతి ఆలయంలోని విగ్రహంలోనూ ఈ శక్తి ఉంటుంది. కానీ దాని పరిమాణము ఆయా విగ్రహ ప్రతిష్టల వెనుక గల పవిత్రత, భక్తి మీద ఆధారపడి ఉంటాయి. అంతకు మించితే భగవంతుడు ఎక్కడైనా ఒక్కటే. అతడు సర్వవ్యాపితుడు, సర్వశక్తిమంతుడు, సర్వగుణ పరిపూర్ణుడు. ఈ విషయమే పై శ్లోకంలో స్పష్టమవుతుంది. అయినా నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండగా స్వామివారి ప్రథమ సేవకుణ్ణి నేనే అనే భ్రమ నాలో ఎంతటి బలమైన విశ్వాసానికి దారితీసిందంటే, నిజమైన స్వామి ఇక్కడే ఉన్నాడు, ఇతర చిన్న ఆలయాల్లోనూ జనాకర్షణ లేని ఆలయాల్లోనూ అంతటి శక్తి లేదు అనే భావన నాలో ఎక్కడో అంతర్లీనంగా చోటు చేసుకుంది. అలాంటి పరిస్థితుల్లో ఒకసారి మద్రాసుకు సమీపంలోని తిరువళ్ళూరులోని వీర రాఘవ స్వామి వారి బ్రహ్మోత్సవాలకి నన్ను ఆహ్వానించారు. అక్కడ వీరరాఘవ స్వామి ఆలయంలో గరుడ సేవ తెల్లవారుజామున 5 గంటలకి చేస్తారు. తిరుమలలో ఈ సేవ రాత్రి 9 గంటలకు చేయడం ఆనవాయితీ. ఆలయ ధర్మకర్తలు నన్ను ఆ గరుడ సేవలో పాల్గొనేలా రావాల్సిందిగా ఆహ్వానించడంతో నేను సకుటుంబంగా బయలుదేరి ఆ ముందు రోజు రాత్రి మద్రాసులో ఒక బంధువుల ఇంటికి చేరుకున్నాను. నిర్ణీత కార్యక్రమం ప్రకారం ఆ రాత్రి బంధువుల ఇంట్లో విశ్రమించి మరునాడు తెల్లవారుజామున తిరువళ్ళూరు వెళ్ళాలి. ఆ రాత్రి భోజనాలు పూర్తయ్యాక కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఒక బంధువు మాటల్లో అన్నారు, వీరరాఘవ స్వామి దర్శనానికి వెళ్ళేవారు స్వామివారి పాదాల దగ్గర ఉప్పు,
స్వామివారి పుష్కరిణిలో బెల్లము సమర్పించడం సాంప్రదాయంగా వస్తుంది అని అన్నారట. అలా చేస్తే భక్తులకు ఉండే అన్ని ఈతి బాధలు ఈ నీళ్లల్లో బెల్లంలాగా కరిగిపోతాయని విశ్వాసం. నేను నవ్వాను అది విని. బహుశా ఉప్పుకి బెల్లానికి మార్కెట్ కల్పించడం కోసం పాతకాలంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవడో ఈ ట్రిక్ కనిపెట్టి ఉంటాడు అంటూ ఓ ఉచిత వ్యాఖ్య విసిరాను. అందరం నవ్వుకున్నాం. వేకుజామునే లేచి నేను, నా భార్య గోపిక, మా అమ్మాయి మాధవి, అబ్బాయి సంజీవు రెడీ అయ్యి వెళ్ళాం. 5 గంటలకల్లా తిరువళ్ళూరు చేరుకున్నాం. గరుడ వాహనం సిద్ధంగా ఉంది. ఉత్సవ విగ్రహాన్ని తీసుకువచ్చి గరుడ వాహనంపై ఉపస్థితం చేశారు. మమ్మల్ని ఆలయ మర్యాదలతో ఆలయంలోకి ఆహ్వానించారు. ఇప్పటి టీటీడీ పారెపత్తేదారు శేషాద్రి సహా కొందరు టీటీడీ సిబ్బంది కూడా ఆ ఉత్సవాలకి వచ్చి ఉన్నారు. ఆలయ అధికారులు మాతో ముందుగా మూల విరాట్ని, అమ్మవారిని దర్శించుకొని రండి, ఆనక స్వామివారి ఊరేగింపులో పాల్గొందురు గాని అని సూచించడంతో మేము అలాగే అంటూ గర్భగుడిలోకి ప్రవేశించడం జరిగింది. పడుకొని ఉన్నట్లు ఉండే శ్రీ వీరరాఘవ స్వామి విగ్రహాన్ని అద్భుతంగా అలంకరించారు. కన్నుల పండుగగా ఉంది ఆ అలంకారం. అర్చకులు మా గోత్రనామాలు తీసుకొని ఆ స్వామివారికి అర్చన ప్రారంభించారు. కొద్ది క్షణాల్లో అప్పటిదాకా హుషారుగా ఉన్న మా అబ్బాయి సంజీవు ఒక్కసారిగా కడుపులో నొప్పి అనడం ప్రారంభించాడు. ఏదో నొప్పి తగ్గిపోతుందిలే, కాస్త ఓపిక పట్టు అంటున్నాం. కానీ కొన్ని సెకండ్ల వ్యవధిలో వాడికి బాధ ఎక్కువైంది. కడుపు పట్టుకొని మెలికలు తిరిగిపోవడం ప్రారంభించాడు. దాంతో మా అర్చన పాడుగాకుండా చూడడం కోసం మాతో ఉన్న శేషాద్రి సంజీవిని ఎత్తుకొని బయటికి తీసుకువెళ్ళాడు. కొద్దిసేపటికి ఈ అర్చన పూర్తయింది. అదే ప్రాకారంలో అమ్మవారి గుళ్ళోకి వెళ్ళి అమ్మవారికి అర్చన ప్రారంభించాం. ఈలోగా శేషాద్రి వచ్చాడు. సంజీవ్కి నొప్పి తగ్గలేదని, కారులో అలాగే బాధపడుతూ పడుకున్నాడని చెప్పాడు. మేం కూడా అమ్మవారి అర్చన పూర్తి చేసుకొని ఒకేసారి బయటకు వెళ్ళి చూద్దాంలే అనుకున్నాం. అమ్మవారి అర్చనలో కూర్చున్నాం అంతే. మరి కొద్ది క్షణాల్లో మాతోనే ఉన్న మా అమ్మాయి మాధవికి కడుపులో నొప్పి ఆరంభమైంది. క్షణానికి ఆ నొప్పి పెరిగిపోయి పిల్ల సుడులు తిరిగిపోతూ ఉంది. మళ్ళీ శేషాద్రి చొరవ తీసుకొని మాధవిని కూడా బయటకు పంపించాడు. అర్చన ఇంకా మధ్యలోనే ఉంది. ఇంతలోనే పిల్లలిద్దరికీ కడుపు నొప్పి. మా ఏకాగ్రత అనేది చెడిపోయింది. ముందు అర్చన పూర్తి చేయాలా, పిల్లల సంగతి చూడాలా, మనసంతా వికలమైపోతోంది. అర్చకులు మంత్రాలు చదువుతూ ఉన్నారు, కానీ మాకు మాత్రం మనస్సు అక్కడ నిలవడం లేదు. గోపిక నేను మొహాలు చూసుకుంటున్నాం. తను ఉండబట్టలేక బయటకు చూస్తోంది. పిల్లల గురించి ఆందోళన వ్యక్తం చేస్తోంది. అర్చన ఇంకా పూర్తి కాలేదు. మధ్యలో లేచిపోవడానికి నాకు మనస్కరించలేదు. మా పరిస్థితిని గమనించిన ఒక అర్చకుడు సంశయిస్తూనే ఇలా అన్నాడు, అయ్యా, ఇక్కడ ఇలా జరగడం చాలా అసాధారణ విషయం. ఎక్కడో ఏదో లోపం జరిగినట్లుంది. ఇది వింటూనే ప్రశ్నార్థకంగా గోపిక నా వంక చూసింది. నేను జరిగిన సంఘటనలన్నీ నెమరు వేసుకోవడం ఆరంభించాను. చటుక్కున ఆ ముందు రాత్రి నేను మద్రాసులో ఇక్కడ ఉప్పు బెల్లం సాంప్రదాయం గురించి చేసిన వ్యాఖ్య స్ఫురణకు వచ్చింది. నన్ను నేను ప్రశ్నించుకున్నాను, నేనేమైనా అపరాధం చేశానా అని. మరుక్షణం నేను పర్సు తీసి శేషాద్రికి డబ్బులిచ్చి ఉప్పు బెల్లము తీసుకొనిరా, ఇక్కడి సాంప్రదాయం ప్రకారం స్వామివారికి సమర్పిద్దాం అన్నాను. శేషాద్రి తిరిగి వచ్చే లోపల నేను వీర రాఘవ స్వామిని తలుచుకొని అపరాధాన్ని మన్నించు స్వామి అనుకున్నాను. అంత మాత్రానే పిల్లలకి కడుపు నొప్పి తగ్గిపోతుందా? కొద్ది నిమిషాల తర్వాత శేషాద్రి ఉప్పు బెల్లం తీసుకొచ్చాడు. అద్భుతం. శేషాద్రి వెనకాలే నవ్వుకుంటూ గెంతుకుంటూ మాధవి, సంజీవ్ పిల్లలిద్దరూ వస్తూ ఉన్నారు. గోపిక నేను మా కళ్ళని నమ్మలేకపోయాం. భరించలేని కడుపు నొప్పితో మెలికలు తిరిగిపోతూ ఉంటే శేషాద్రి మోసుకెళ్ళిన పిల్లలు చెంగుమని గెంతుకుంటూ వస్తున్నారేంటి? మేము
మాతో పాటు ఆ సన్నివేశాన్ని చూసిన అర్చకులు, ఇతర సిబ్బంది, భక్తులు అంతా సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయాం. మా మనసులు కుదుటపడ్డాయి. అంతే, వెంటనే మేము అత్యుత్సాహంతో అదే ప్రాకారంలో ఉండే వీరరాఘవ స్వామి పాదాల దగ్గర లవణాన్ని సమర్పించాం. పుష్కరిణిలో గుడం కలిపివేశాం. మనస్ఫూర్తిగా అప్పుడు అనిపించింది, స్వామి సర్వాంతర్యామి. అది తిరుమల కావచ్చు, తిరువళ్ళూరు కావచ్చు, తిరుమలేశునికి నేనే ప్రథమ సేవకుండనే భ్రమలో ఈ సమభావం ప్రదర్శించలేకపోవటమే నేను చేసిన తప్ప. అందుకే స్వామి నాకు ఈ మనోవికాస పరీక్ష పెట్టాడా అన్నట్లుగా అనిపించింది. స్వామి సర్వాంతర్యామి కాబట్టి అన్ని విగ్రహాలలో ఆయనే, అన్ని చోట్ల ఆయనే. స్వామివారు ఎక్కడ చూసినా అన్ని చోట్ల స్వామివారే కొలువై ఉన్నారు. ధన్యవాదాలండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఓం నమో వెంకటేశాయ.